మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కిడ్నీ ఇష్యూస్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. కిడ్నీల విషయంలో ఏంటంటే కిడ్నీలు పూర్తిగా పాడైపోయేంత వరకు తెలియదని చెప్తూ ఉంటారు. ఎందుకు? సో కిడ్నీలు పాడైపోయే ముందు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఏ లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ పాడవడానికి కారణం అవుతాయా? సో ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకుంటే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రాంత్ రెడ్డి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్ గా కిడ్నీలు పాడైపోయేంత వరకు తెలియదు అంటారు, ఎందుకు? యూజువల్గా ఏంటంటే కిడ్నీ డిసీజ్ అనేది మనకు అన్లెస్ అండ్ అంటిల్ టెస్ట్లు చేసుకుంటే తప్ప తెలియదు మనకి. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫీవర్ వస్తుంది, మలేరియా లాంటి, చలి జ్వరం వస్తుంది, కోవిడ్ లాంటివి ఉంటే దగ్గు, ఆయాసము ఇట్లా వస్తాయి. సో ఇలాంటి కొన్ని చాలా వరకు డిసీజెస్కి లక్షణాలు ఉంటాయి. బట్ వేరే కిడ్నీ డిసీజ్కి అలాంటి లక్షణాలు ఏవి ఉండవు. అంటే మనిషిని చూసి మనం క్లినికల్గా ఇతనికి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పడం కష్టం. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు లేట్ స్టేజెస్, అంటే లాస్ట్ స్టేజెస్ కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే వాపులు రావడము, అనీమియా ఉండడం, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం, చేతులు తెల్లగా అవడము, నెయిల్స్ దగ్గర చూస్తాం కదా అనీమియా అని, రక్తం అది తక్కువ ఉండడము. సో అలాంటి లక్షణాలు మనం లాస్ట్ స్టేజెస్లో కనిపిస్తాయి. సో మీరు అడిగినట్టుగా ఇనీషియల్ స్టేజెస్లో గుర్తుపట్టడం చాలా కష్టం, అన్లెస్ అండ్ అంటిల్ మనము బ్లడ్ ఎగ్జామినేషన్ కానీ, బ్లడ్లో యూరియా క్రియాటినిన్ అని ఉంటుంది, యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్లో బ్లడ్ రావడం కానీ, కొంతమందికి యూరిన్ ఎర్రగా రావడం కానీ, యూరిన్లో బబుల్స్ బాగా వస్తుంటాయి, అంటే ఫ్రాదింగ్ అని అంటాం, నురుగు అంటాం. అలాంటి ఏమైనా వచ్చినప్పుడు మనం వాటిని నెగ్లెక్ట్ చేయకుండా టెస్టింగ్ చేసుకున్నట్లయితే, అంటే సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్లో యూరిన్ ప్రోటీన్ ఒకటి, యూరిన్లో ఏమైనా బ్లడ్ ఉందా ఒకటి, సో ఇలాంటి టెస్ట్లు చేసుకున్నట్లయితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుస్తుంది. సో నార్మల్ వాళ్ళకి ఏంటంటే బ్లడ్లో యూరియా క్రియాటిన్ నార్మల్గా ఉండాలి, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే కూడా నార్మల్గా ఉండాలి. అబ్నార్మల్గా ఉన్న వాళ్ళకి దీంట్లో ప్రోటీన్ పోవడం కానీ, బ్లడ్ పోవడం కానీ, రక్త కణాలు పోవడం కానీ అట్లాంటివి కనిపించినప్పుడు మనం వాటిని నెగ్లెక్ట్ చేయకుండా, మనిషి చూస్తే బాగానే ఉంటాడు బట్ ఎలాంటి నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలన్నమాట. సో ఇవి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అదర్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే బీపీ యూజువల్గా 30 years 40 years హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆఫీస్లో కానీ, హెల్త్ చెకప్స్లో కొంతమందికి ఎక్కువ ఉంటుంది బీపీ. సో 150/110 కానీ, 160 కానీ, ఓసారి అబ్నార్మల్గా 180 200 అట్లా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా వెదర్ ఇట్ ఈస్ కిడ్నీ రిలేటెడ్ బీపీయా, కిడ్నీ నుంచి కూడా బీపీ వస్తుంది, హార్ట్ నుంచి కూడా బీపీ వస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ కిడ్నీ రిలేటెడా, హార్ట్ రిలేటెడా అది చూసుకొని వాళ్ళు డాక్టర్ని సంప్రదించినట్లయితే దాన్ని ఎవాల్యుయేషన్ చేయొచ్చు. ఎందుకంటే మెయిన్గా కిడ్నీ డిసీజ్ స్టార్ట్స్ విత్ బ్లడ్ ప్రెషర్ ఓన్లీ. ఆల్ కిడ్నీ పేషెంట్స్ విల్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్స్. ఎట్లా తెలుస్తుంది? సో అదే అందుకోసం హెల్త్ చెకప్ చేసినప్పుడు పర్వాలేదు, నేను చాలా మంది ఏంటంటే రీజన్స్ ఇస్తూ ఉంటారు, నేను పరిగెత్తుకొని వచ్చాను, నాకు టెన్షన్గా ఉంది, నాకు ప్రెషర్గా ఉంది, అందుకోసం 150 ఉంది అట్లా. అంటే యంగర్ వాళ్ళకి అంత ఉండాల్సిన అవసరం లేదు, ఎంత టెన్షన్ ఉన్నా కానీ. సో ఇఫ్ దెర్ ఈస్ లైక్ దట్, దెన్ దెర్ ఈస్ సమ్ అండర్లైన్ ప్రాబ్లమ్, ఐదర్ బికాస్ ఆఫ్ ద హార్ట్ ఇష్యూ ఆర్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ ఇష్యూ అనేది. కిడ్నీస్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సెకండరీ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ నౌడేస్ ఇస్ కిడ్నీ నుంచే బీపీ వస్తుంది అనమాట. సో అది నెగ్లెక్ట్ చేయకుండా చూసుకున్నట్లయితే మనము కిడ్నీ డిసీజ్ నుంచి సఫర్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు యూరిన్ కలర్ ఎట్లా ఉంటే అది హెల్దీ అన్నట్లు? యూరిన్ కలర్ నార్మల్గా మనకి వైటిష్, అంటే వాటర్ నుంచి కొంచెం ఎల్లో, వాటర్లో కొంచెం చిటికెడంత పసుపు కలిపితే ఎట్లా ఉంటుంది అట్లా కొంచెం ఎల్లోయిష్ టింజ్ వస్తుంది అనమాట మనకి. అక్కడి నుంచి కొంచెం డార్క్ ఎల్లో ఎప్పుడు అవుతుందంటే డిహైడ్రేషన్, అంటే బాగా ఎండాకాలం ఉంది, సరిగా వాటర్ తాగలేదు, డిహైడ్రేట్ అయ్యారు పేషెంట్, అట్లా ఉన్నప్పుడు ఎల్లో కలర్. సో లైట్ ఎల్లో టు డార్క్ ఎల్లో వరకు వస్తుంది, దిస్ ఈజ్ నార్మల్ అండి. మరీ డార్క్ ఎల్లో ప్రతి ఒక్కరికి అలానే వస్తుంది డైలీ అంటే తను డిహైడ్రేట్ అవుతున్నట్టు. సో ప్రతిసారి అలా వస్తుందంటే డెఫినెట్లీ ఈజ్ నాట్ టేకింగ్ ఇనఫ్ వాటర్, ఈ షుడ్ టేక్ కన్స్యూమ్ మోర్ వాటర్. అదొకటి వాళ్ళు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సింది. దీని నుంచి అబ్నార్మల్ అంటే బ్రౌనిష్ కలర్, కోలా కలర్డ్, కాఫీ కలర్డ్ యూరిన్ అట్లా వస్తుందంటే అది అబ్నార్మల్ అనమాట. ఆర్ రెడ్ కలర్ యూరిన్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెడ్ కలర్ యూరిన్ అయితే డెఫినెట్లీ దే హావ్ టు సీక్ మెడికల్ అటెన్షన్, యూ కెనాట్ నెగ్లెక్ట్ ఇట్. ఎందుకంటే బ్లడ్ అనేది యూరిన్లో రాకూడదు, వస్తే మంచిది కాదు, దట్ ఈవెన్చువల్లీ విల్ లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్ అనమాట.
సో యూరిన్ స్మెల్ కూడా మ్యాటర్ అవుతుందా? యూరిన్ స్మెల్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. యూరిన్ స్మెల్ బాగా వస్తుంది ఆర్ ఫాల్ స్మెల్లింగ్ అట్లా ఉందంటే మన యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. యూరిన్ కల్చర్ చేస్తే తెలుస్తుంది. రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ బ్లడ్ కానీ, ప్రోటీన్స్ కానీ, పసల్స్ కానీ, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది జస్ట్ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ లో. అండ్ నవ్ యూరిన్ ఎగ్జామినేషన్ ప్రతి హెల్త్ చెకప్ లో దే ఆర్ ఇంక్లూడింగ్ దట్. సో దాంతో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అది అంటే స్మెల్ అంటే మార్నింగ్ బాగా కాన్సన్ట్రేషన్ ఉంటది. ఉంటుంది కాబట్టి కొంచెం వస్తుంది స్మెల్. దట్ ఈస్ నార్మల్ అండి. ఓకే. దట్ ఈస్ నార్మల్. అది కాకుండా కూడా డే టైమ్ లో కూడా బాగా స్మెల్ వస్తుందంటే ఐదర్ పర్సన్ ఈస్ డిహైడ్రేటెడ్ ఆర్ హీ హాస్ గాట్ సమ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఆల్సో. ఆ రెండు విషయాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అదర్ దాన్ దిస్ కలర్ డెఫినెట్లీ డార్క్ బ్రౌన్ కానీ, కాఫీ కానీ, కోలా కలర్డ్ యూరిన్ కానీ, రెడ్ కలర్ యూరిన్ కానీ వస్తే డెఫినెట్లీ దే హావ్ టు రెడ్ ఫ్లాగ్. మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. డాక్టర్ గారు, యూరిన్ లో ప్రోటీన్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అంటే కొంచెం నురుగు వస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి అంటారు. ఆ నురుగ ఒక్కసారి వస్తుందా, లేదంటే యూరిన్ వెళ్ళిన ప్రతిసారి వస్తుందా? ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అసలు? సో యూజువల్గా యూరిన్ నురుగ అనేది అంటే పెథలాజికల్గా ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ డే టైంలో కూడా వస్తుంది. అంటే ప్యాథాలజీ అంటే డిసీజ్ ఉన్న వాళ్ళకి సే డయాబెటిక్ నెఫ్రోపతి అనుకోండి, ఆర్ కిడ్నీ డిసీజ్, ఎనీ కిడ్నీ డిసీజ్, గ్లోములర్ డిసీజెస్ అనుకోండి, వాళ్ళందరికీ ఏంటంటే ప్రతిసారి పోసినప్పుడల్లా నురుగ వస్తుంది. సో ఎవ్రీ టైం నురుగ వచ్చినప్పుడు దే బెటర్ టు టెస్ట్ ఒకసారి యూరిన్ ప్రోటీన్ ఒకసారి టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఐడియా ఏర్పడుతుంది వెదర్ రియల్లీ అదా, లేదంటే ఒక్కొక్కసారి కమ్ముడులో పోసినప్పుడు అట్లా వస్తుందా, అది ప్యాథాలజీ ఉందా, లేదంటే నురుగా ఈజ్ టు బి సిగ్నిఫికెంట్ కాదా అనేది మనకి యూరిన్ ప్రోటీన్ ఎస్టిమేషన్ చేస్తే తెలుస్తుంది అనమాట. అది ఎక్కువ ఉన్నట్లయితే డెఫినెట్లీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందా? యా, ఇప్పుడు యూరిన్ ప్రోటీన్ తోటి కూడా క్రమక్రమేణా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే అసెండ్ అవుతుంది. అంటే బ్లాడర్ నుంచి యూరేటర్స్ నుంచి కిడ్నీ వరకు వెళ్తుంది. వెళ్ళి క్రమక్రమేణా డ్యామేజ్ చేస్తూ వస్తుంది. యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే చలి, జ్వరం అట్లా ఉంటుంది. సో నెగ్లెక్ట్ ఎవరు చేయలేము. అంటే చలి, జ్వరం వస్తుంది కాబట్టి డెఫినెట్లీ దే విల్ సీక్ మెడికల్ అటెన్షన్. సో బట్ ఉన్నా కానీ అది జాగ్రత్త చేసుకొని దీంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ కూడా చేసుకోవాలన్నమాట. అల్ట్రాసౌండ్ చేసుకొని ఏమైనా హైడ్రోనెఫ్రోసిస్ ఉందా, ఏదైనా ప్యాపిలే ఉందా, ఏమవుతుంది, దానికి ఏమైనా ఫర్దర్ యూరలాజికల్ ఇంటర్వెన్షన్ ఏమైనా అవసరం పడుతుందా, అది కూడా చూసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే అగైన్ ఇట్ విల్ డ్యామేజ్ ద కిడ్నీస్ అనమాట. కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ యూరిన్ బాగానే వస్తుంది డాక్టర్ గారు? ఒక 20% వాళ్ళకి ఏంటంటే క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని అంటాం. వీళ్ళకి ఏంటంటే కిడ్నీస్ కంప్లీట్ గా ఫెయిల్ అయినా కానీ కొంత యూరిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వెరీ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ దిస్. 10-20% వాళ్ళకి యూరిన్ వస్తుంది. ఇది కూడా ఒక మిస్నామర్. నేను అంతా బాగానే ఉన్నాను, తింటున్నాను, యూరిన్ బాగానే వస్తుంది, మీరేమో కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు డాక్టర్ గారు అని. ఇది క్వశ్చన్ చాలా మంది 20% వాళ్ళతో మాకు ఇది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. బట్ మేము చెప్తూ ఉంటాం, మీరు చూసారు కదమ్మా రిపోర్ట్స్ లో యూరియా, క్రియాటిన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ పెరుగుతున్నాయి. దట్ మీన్స్ దట్ మీ కిడ్నీస్ బాగా లేవు, అల్ట్రాసౌండ్ లో కూడా బాగా లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని. బట్ స్టిల్ దే ఆర్ ద వన్స్ హూ సే దట్ నాకు బాగానే ఉంది, యూరిన్ బాగానే వస్తుంది, మీరేం కిడ్నీ ప్రాబ్లం ఉందంటారు. ఇవన్నీ ఏంటంటే ఇంకా క్రమక్రమేణా ఒక 1-2 years గడిస్తే వాళ్ళకి ఫుల్ బ్లోన్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. మళ్ళీ అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు అస్. అట్లా ఉంటుంది అనమాట. స్టోన్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కారణం అవుతాయా? స్టోన్స్ కూడా ఏంటంటే కాన్సన్ట్రేట్ అయినప్పుడు, ఇప్పుడు ఎవరైతే పర్సన్ డార్క్ కలర్ యూరిన్, సరిగ్గా వాటర్ తీసుకోవట్లేదు, ఆర్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. ఇప్పుడు మనకు మామూలుగానే సమ్మర్స్ లో హై టెంపరేచర్స్ ఉంటాయి. సో అలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు దే డిహైడ్రేట్ అవుతాయి. డిహైడ్రేట్ అయినప్పుడు క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి క్రిస్టల్స్ బికమ్ స్టోన్స్. స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ ఏవైతే యూరిన్ పైప్స్ ఉంటాయి, చిన్న చిన్న పైప్స్, కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ అంటాం, అక్కడ పోయి అవి అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి. అబ్స్ట్రక్షన్ అయ్యాయి ఎందుకంటే ఇవి అయినప్పుడు మనకు తెలియదు లోపల. నోబడీ కెన్ సీ ఇన్సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది తెలియకుండా అవన్నీ చిన్న చిన్న ట్యూబ్యూల్స్ అన్ని మూసుకొని పోతూ ఉంటాయి అనమాట. మూసుకొని పోయినప్పుడు యూరిన్ ఆగిపోతుంది. యూరిన్ ఆగిపోయి టైంలో చూడకుండా ఉంటే కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తే పర్లేదు, దే విల్ సీక్ మెడికల్ అటెన్షన్. పెయిన్ రాని వాళ్ళు అట్లే ఉండిపోయి అది కిడ్నీస్ డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఆర్ మల్టిపుల్ ఇంటర్వెన్షన్ చేసినప్పుడల్లా కొంత డ్యామేజ్ అవ్వడము, షాక్ వేవ్, లిథోట్రిప్సీ, దాంతో కూడా కొంత కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడం. సో ఇవన్నీ లాంగ్ రన్ లో ఎఫెక్ట్ అవుతాయి. అంటే
ఈ ఒక 20 ఇయర్స్ వాళ్ళ నుంచి 20-30 ఇయర్స్ వాళ్ళ కిడ్నీ అట్లా ఉన్నాయంటే వాళ్ళు 50-60 ఇయర్స్ చేరే వరకు కొంత కిడ్నీ డ్యామేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అబ్డోమెన్ స్కాన్ చేసినప్పుడు కిడ్నీ ఫంక్షన్ కూడా తెలుస్తుంది డాక్టర్. మెయిన్గా అబ్డామిన్ స్కాన్ చేసినప్పుడు ఇట్స్ లైక్ ఏ ఫోటోగ్రాఫ్. సో ఇట్స్ నాట్ ఎ ఫంక్షనల్ స్కాన్. బేసికలీ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, పొజిషన్ ఎట్లా ఉంది, ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, అడ్డుకుంటున్నాయా, సిస్ట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఫంక్షనింగ్ తెలియదు. ఫంక్షనింగ్ అనేది యూరియా అండ్ క్రియాటినిన్ చేస్తే కానీ తెలియదు. బట్ బట్ చిన్నగా అయిపోయినాయి అనుకోండి తెలుస్తుంది, అరే ఇది బాగాలేదు, ఆర్ ఒక కిడ్నీనే ఉంది, సో కిడ్నీ చిన్నగా అయిపోయింది, సో అలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే కోరిలేట్ చేసుకోవడానికి ఏర్పడుతుంది అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, క్రానిక్ కిడ్నీ యూరిన్ బాగానే వస్తుంది, మా కిడ్నీ వాళ్ళకి సింక్ అయిపోయి ఉంటాయి అనమాట. వాళ్ళ కిడ్నీస్ బాగా ఉండవు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అక్కడ చెప్పొచ్చు మనం, చూడండి మీరు బాగాలేదు అల్ట్రాసౌండ్లో అట్లా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమంగా దొరుకుతుంది. అండ్ కోరిలేట్ చేసి మనం ఎస్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ అని చెప్పడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అల్ట్రాసౌండ్ డాక్టర్. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తొందరగా కిడ్నీలు పాడైపోతాయి అంటారు, నిజమా డాక్టర్? కరెక్ట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేసినట్లయితే, అంటే షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనట్లయితే హై షుగర్స్ విల్ లీడ్ టు ప్రోటీన్ లాస్ అనమాట. సో ప్రోటీన్ లాస్ తద్వారా విల్ డ్యామేజ్ ద కిడ్నీస్. సో యూజువల్గా ఏంటంటే 8 to 10 ఇయర్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, 8 to 10 ఇయర్స్ పైన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్లోగా ఈ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళది షుగర్ కంట్రోల్ HbA1c అంటాం, 3 months షుగర్స్, యావరేజ్ షుగర్స్ 7 ప్రాంతంలో కానీ 7 బిలో కానీ మెయింటైన్ చేసినట్లయితే ఇలాంటి వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఆర్ అబౌవ్ 7, మోస్ట్ ఆఫ్ ద టైమ్ 10, 12, 9 అట్లా మెయింటైన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే డెఫినెట్గా డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో అండ్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ మన కంట్రీలో ఈజ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంది. ఎక్కువ డయాబెటీస్ కిడ్నీ డిసీజే ఉంది. సో మిగతా కిడ్నీ డిసీజెస్తో పోలిస్తే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా వాళ్ళు కంట్రోల్ లేకపోయినట్లయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎన్నాళ్ళకి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి వీళ్ళు? అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months అన్నా చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా క్రియాటినిన్, యూరియా, యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ ప్రోటీన్, ఐ చెకప్స్ ఇవన్నీ ఎవ్రీ 3 months, ఐ చెకప్స్ ఎవ్రీ ఇయర్, యూరిన్ అండ్ బ్లడ్ టెస్ట్ అయితే ఎవ్రీ 3 months. ఒకసారి ట్రెండ్ చూస్తాం, బాగానే ఉంది అంటే 6 monthsకి ఒకసారి ఇనిషియల్గా కూడా చేసుకోవచ్చు. బట్ సికేడి ప్రోగ్రెస్ అవుతుంది, సికేడి స్టేజ్ 3 తర్వాత వస్తున్నారంటే వాళ్ళు ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్, సో దట్ వీ కెన్ ప్రివెంట్. ఏ డిసీజ్ అయినా ప్రోగ్రెస్ అవుతుంది, కానీ ఏంటంటే చెక్ చేసుకోవడం వల్ల 2-3 yearsలో జరిగేది మనం 4-5 years వరకు ఆపుకోవడానికి, ఆర్ ఇంకా ఎక్కువ కూడా పర్సన్ జాగ్రత్తగా ఉంటే ఇంకెక్కువ కూడా మనం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వీళ్ళు తొందరగా డయాలసిస్ స్టేజ్కి వస్తారు. డయాలసిస్ స్టేజ్కి వస్తే నో పేషెంట్ వాంట్స్ డయాలసిస్, నో ఫ్యామిలీ వాంట్స్ డయాలసిస్. అది ఎకనామిక్ బర్డెన్ అవుతుంది, వాళ్ళకి ఎకనామికల్లీ కూడా బర్డెన్ అవుతుంది. సో మనం ఈ డిసీజ్ని ప్రివెంట్ చేసుకోవడమే బెటర్ రాదర్ దాన్ గెటింగ్ దట్ డిసీజ్. సో అలా అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మెడికల్ టెస్టులు కాకుండా ఫిజికల్గా చూస్తే, ఒక మనిషిని చూస్తే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి, మీకు కిడ్నీ ఇష్యూ ఉంది అని చెప్పడానికి అట్లాంటి ఏం కనపడవా డాక్టర్? కష్టం. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే రెటీనా ఒకటి చెక్ చేసుకోవాలంటే చూపు ఏదన్నా తేడా వస్తుంది అంటే హై బీపీ వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ కూడా చూపు ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం చూపు ఎఫెక్ట్ అవుతుంది అంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. సెకండ్ థింగ్ ఈజ్ యూరిన్ ప్రోటీన్ ఒకటి జాగ్రత్తగా ఉండి. ఫిజికల్గా అంటే అన్లెస్ అంటే ఫెయిల్యూర్ అయితే తప్ప, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అంటే తప్ప వాళ్ళకి ఏంటంటే ఎడిమా రావడం, వాపులు రావడం, ఫేస్ స్వెల్లింగ్ రావడము, అండ్ బీపీ ఎక్కువ ఉండడం, ఎప్పుడు చూసినా 180 అట్లా ఉండడము, అండ్ అనీమియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ అన్నమాట. ఆయాసం ఒకటి. సో దీస్ ఆర్ ద ఆయాసం కూడా వస్తుంది. ఇవన్నీ లాస్ట్ స్టేజెస్ లో వస్తాయి. ఇనిషియల్ స్టేజెస్ లో సికేడి స్టేజ్ 3 వరకు గుర్తుపట్టడం కష్టం, ఓన్లీ బ్లడ్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ తోటి గుర్తుపట్టగలం. ఆయాసం ఎందుకు వస్తుంది? ఆయాసం బికాస్ ఆఫ్ వాపు ఉండడం వల్ల వాటర్ ఎక్కువ చేరి వెయిట్ పెరగడము, తర్వాత లంగ్స్ లో వాటర్ చేరడము, ఇవన్నీ వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది. అవి లేట్ స్టేజెస్ లో వస్తాయి అన్నమాట. మీరు ఒక పెద్ద డాక్టరు, అంటే ఏదైనా ఒక కిడ్నీ పేషెంట్ ఇక్కడికి వచ్చారంటే మాక్సిమం అది క్యూర్ అయి వెళ్తారు అనేంత పెద్ద పేరు ఉంది. డాక్టర్ గారు, వాటర్ తీసుకునే విషయంలో మేము ఏం తప్పులు చేయడం వల్ల ఈ కిడ్నీ ఫెయిల్ అవుతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో వాటర్ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే కిడ్నీ డిసీజ్లో ఏంటంటే
ఇనీషియల్‌గా కిడ్నీస్ పాడవకుండా ఉండాలి. హెల్తీ ఇండివిడ్యుయల్స్ అంటే నార్మల్ హ్మ్. ఇండివిడ్యుయల్స్ గురించి మాట్లాడదాం మనం. అంటే పేషెంట్స్ కాకుండా. హ్మ్. సో, నార్మల్ ఇండివిడ్యుయల్స్ ఏంటంటే అట్‌లీస్ట్ మినిమమ్ 3 లీటర్స్ వరకన్నా డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. హ్మ్. సో, 3 లీటర్స్ వరకు తీసుకోవాలి. సమ్మర్స్‌లో అయితే ఒక 500 టు 1 లీటర్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. బేసిక్ మినిమమ్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ లివింగ్ ఇండివిడ్యుయల్ ఈస్ 2.5 టు 3 లీటర్స్ మినిమమ్ తీసుకోవాలి. అంటే తీసుకోకపోయినట్లయితే ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ హ్మ్. ప్రాబ్లమ్స్ మనం చూసినట్టుగా స్టోన్స్ కానివ్వండి, డీహైడ్రేషన్‌తో యూరియా పెరగడం, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. బట్ కమింగ్ టు డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజ్ గానీ, కిడ్నీ డిసీజ్ గానీ ఏంటంటే వీటి యొక్క తత్వం ఏంటి అంటే ఫెయిల్యూర్ స్టేజ్‌కి వెళ్తున్నప్పుడు సాల్ట్ అండ్ వాటర్ రిటెన్షన్ చేసుకుంటాయి. హ్మ్. హార్ట్ ఫెయిల్యూర్‌లో కూడా అట్లాంటిదే, కిడ్నీ ఫెయిల్యూర్‌లో కూడా. ఇలాంటి స్టేజెస్‌లో చూసినట్లయితే మనము సాల్ట్ అండ్ వాటర్ లిమిట్ చేస్తాం. అంటే హ్మ్. యూజువల్లీ సాల్ట్ అరౌండ్ 3 గ్రామ్స్ పర్ డే హ్మ్. అండ్ వాటర్ అరౌండ్ 1 లీటర్ పర్ డే. 1 లీటర్ పర్ డే అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. సో, ఇవి లేట్ స్టేజెస్‌లో ఉంటాయి. హ్మ్. బిట్వీన్ స్టేజెస్ అంటే నార్మల్ స్టేజ్ టు ఫెయిల్యూర్ స్టేజ్ మధ్యలో ఉంటారు. కొంతమంది సికేడీ ఉండి జస్ట్ స్టార్ట్ అయ్యి అట్లా ఉన్న వాళ్ళకి ఇండివిడ్యువలైజ్ చేస్తాం. అంటే హ్మ్. పర్సన్ టు పర్సన్‌కి ఎంత వాటర్ ఇవ్వాలి, ఎంత సాల్ట్ ఇంటేక్ ఇవ్వాలి, డైట్ ఎలా మెయింటైన్ చేయాలని ఇండివిడ్యువలైజ్ చేసి చెప్తాం అనమాట. హ్మ్. బట్ హార్ట్ ఫెయిల్యూర్ గానీ, కిడ్నీ ఫెయిల్యూర్ గానీ ఒకవేళ హ్మ్. ఆ స్టేజ్‌కి వచ్చినట్లయితే డెఫినిట్‌గా సాల్ట్ అండ్ వాటర్ రెస్ట్రిక్ట్ చేయాలన్నమాట. ఎక్కువ ఇస్తే ఆయాసం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సాల్ట్ ఎందుకు డాక్టర్ అంత పెద్ద శత్రువు సాల్ట్ ఎందుకంటే సాల్ట్ ట్రైస్ టు రిటైన్ వాటర్. ఆల్రెడీ డిసీజెస్‌లో చెప్పాను కదా! నేచర్ ఆఫ్ దీస్ డిసీజెస్ హార్ట్ డిసీజ్ ఆర్ కిడ్నీ డిసీజ్ దే ట్రై టు రిటైన్ సాల్ట్ అండ్ వాటర్. హ్మ్. ఆల్రెడీ బాడీ ఈస్ ట్రైయింగ్ టు కన్జర్వ్. హ్మ్. మనం ఇంకెక్కువ తీసుకుంటే ఇంకెక్కువ రిటైన్ చేసి ఎక్కువ వాపులొస్తాయి. హ్మ్. ఓకే. సో, సాల్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటర్ చేరుతూ ఉంటుందన్నమాట. సో, లంగ్స్‌లోకి రావడం, ఆయాసం అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా! ఆయాసం వస్తే పేషెంట్ చాలా ఇబ్బంది ఫీల్ హ్మ్. అవుతారు. సో, ఆయాసం రాకుండా ఉండాలి అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ చేయాలి. అగైన్ సాల్ట్ ఇంక్రీజెస్ థర్స్ట్ మెకానిజం, సాల్ట్ ఇంక్రీజెస్ బీపీ ఆల్సో. హ్మ్. సో, సాల్ట్ అందుకోసం మనకు శత్రువులాగా అయిపోయింది. సో, హ్మ్. థర్స్టీ కూడా ఫీల్ అవుతుంది. ఇప్పుడు పేషెంట్ మనం చెప్తాం ఇట్స్ ఈజీ టు సే 1 లీటరే తీసుకోండి. ఎలా తీసుకోగలుగుతాడు? హ్మ్. సాల్ట్ ఎక్కువైపోతే హి విల్ ఫీల్ థర్స్టీ. హి విల్ కన్జ్యూమ్ మోర్ వాటర్ అట్లా. సో, అట్లనే అన్నీ కాదు లింక్ డాక్టర్ గారు. ఉన్నాయన్నమాట. అవును. అట్లనే కాదు డాక్టర్ గారు. ఆయనకి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. మీరు కిడ్నీ కోసం 1 లీటర్ ఆఫ్ వాటర్ అన్నారు. హ్మ్. మరి మిగతా ఆర్గాన్స్ పరిస్థితి ఏంటి వాటర్ లేకపోతే? సో, ఆల్రెడీ వాళ్ళ శరీరంలో వాటర్ హ్మ్. ఉంటుందన్నమాట. దే ఆర్ ఆల్రెడీ పాజిటివ్ బై అరౌండ్ 3-5 లీటర్స్ దాకా ప్లస్ కొంతమంది 10 లీటర్స్ వరకు కూడా హ్మ్. ప్లస్ బ్యాలెన్స్‌లో మూవ్ అవుతూ ఉంటారు. హ్మ్. సో, దే ఆర్ ఇన్ ఎక్సెస్ వాటర్. హ్మ్. వాళ్ళకే మనము రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. హ్మ్. నార్మల్ ఇండివిడ్యుయల్స్‌కి తీసుకోమని చెప్తాం. సో, హ్మ్. దేర్ ఈస్ ఎ లిటిల్ గ్యాప్ ఆ! హియర్. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు మనం. నార్మల్ ఇండివిడ్యుయల్స్ మంచిగా తీసుకోవాలి 3-3.5 లీటర్స్ వరకు. హ్మ్. డిసీజ్ ఉన్నవాళ్ళు లైక్ హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ దట్ టు ఎండ్ స్టేజ్ డిసీజ్ గురించి మాట్లాడుతాం. హ్మ్. మధ్యలో ఉన్న వాళ్ళకి ఇండివిడ్యువలైజ్ కొంతమందికి 2 లీటర్స్ చెప్తాం కదా! ఎక్కువ కాదు, తక్కువ కాదు. హ్మ్. మోతాదులో తీసుకోమని చెప్తాం. హ్మ్. అట్లా. కిడ్నీ వచ్చారు. కిడ్నీ ఫెయిల్ అయిందని తెలిసింది. అంటే 2 కిడ్నీలు పోయినట్లేనా? అంతే. హ్మ్. ఎప్పుడైనా మనం కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నామంటే ఇట్ ఈస్ ఆల్వేస్ 2 కిడ్నీస్. హ్మ్. సో, ఇట్ ఈస్ నెవర్ 1 సింగిల్ కిడ్నీ. కిడ్నీ ఫెయిల్యూర్ మీన్స్ 2 కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్‌నే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. అట్లా 2 కిడ్నీస్ ఫెయిల్ ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చినా ఫెయిల్ యెస్. అయిపోతున్నాయా యెస్. డాక్టర్ యెస్. గారు? యెస్. ఇంత టెక్నాలజీ వచ్చినా గాని హ్మ్. డిసీజ్‌కి దేర్ ఈస్ నో అంటే బ్యారియర్స్ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తారు. యెస్. ఇయర్లీ వన్స్ చెక్ చెక్ చేసుకున్నా. చేసుకోమంటారు. అయినా గాని వి ఆర్ సీయింగ్ పేషెంట్స్ విత్ బోత్ ద కిడ్నీస్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. యెస్. ఏం చేస్తారు సో, డాక్టర్? అలాంటి వాళ్ళకేంటంటే సో, అనీమియా మేనేజ్‌మెంట్ ఒకటి, తర్వాత ఈ వాటర్ మేనేజ్‌మెంట్ ఒకటి అయి చూసుకొని బాగా ఎక్కువగా యూరియా, క్రియాటినిన్ అంటే వి అడ్వైస్ దెమ్ ఫర్ డయాలిసిస్. హ్మ్. డయాలిసిస్ చేస్తే ఏంటంటే ఈ చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. ఎక్సెస్ వాటర్ కానియండి ఆర్ యూరియా, క్రియాటినిన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటియన్నీ కూడా డయాలిసిస్ ద్వారా ఫిల్టర్ చేస్తాం. హ్మ్. సూటబుల్ ఇండివిడ్యువల్స్ ఉన్నారనుకోండి, యంగ్ ఇండివిడ్యువల్స్ సూటబుల్ మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్ అంటే వాళ్ళకి ఫిట్‌గా ఉన్నారంటే వాళ్ళకి ట్రాన్స్‌ప్లాంట్ కూడా అడ్వైస్ చేస్తాం. ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా డొనేట్ చేసినట్లయితే సేమ్ బ్లడ్ గ్రూప్ కలవాలి. హ్మ్. సో, డొనేట్ చేసినట్లయితే వాళ్ళకి న్యూ కిడ్నీ పెడతాం అనమాట. దాన్నే మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ అని అంటాం. హ్మ్. సో, ఫెయిల్ అయిన వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళకుండా ఎందుకంటే మేము సడెన్‌గా ఇప్పుడు మీరు హ్మ్. అడిగినట్టుగానే వాళ్ళు కూడా సార్ బానే ఉన్నాం గదా! మీరేమో కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు, డయాలిసిస్ అంటున్నారు, ట్రాన్స్‌ప్లాంట్ అంటున్నారు. ఇదంతా మాకు అర్థం కావట్లేదు. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్ ఉంటుంది. సో, వి కౌన్సిల్ దెమ్. హ్మ్. సో, మన కోఆర్డినేటర్స్ ఉంటారు. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్స్, డయాలిసిస్ కోఆర్డినేటర్స్ కూర్చొని వాళ్ళ కౌన్సెలింగ్ చేసి ఎడ్యుకేట్ చేస్తున్నట్టు ఇట్లా ఉంది మీది పరిస్థితి. హ్మ్. ఇలా ఉంటాయి. మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి గానీ తగ్గవు. హ్మ్. చాలా మంది యాక్సెప్ట్ చేయరు. హ్మ్. సో, అవన్నీ వాళ్ళకి కౌన్సిల్ చేసి, వాళ్ళకి రిపోర్ట్స్ చూపిచ్చి, ఇట్లా ఉన్నాయని కౌన్సిల్ చేసి, దెన్ వి హావ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ డయాలిసిస్. హ్మ్. దెన్ ట్రాన్స్‌ప్లాంట్ కౌన్సెలింగ్ గూడా చేసి,
ఫీజిబుల్ అయ్యి ఫిట్నెస్ ఉండి అంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటే అంటే హార్ట్ పరంగా లంగ్స్ పరంగా అనస్థీషియా పరంగా ఫిట్నెస్ ఉంటే అంటే ఇట్ టేక్స్ టైం అండి. ఇట్స్ నాట్ లైక్ వన్ డేలో ఇవన్నీ డిసైడ్ చేయం. అట్లీస్ట్ 1 to 2 months పడుతుంది. కొంతమంది అప్పటి 3 వరకు months వాళ్ళు డయాలసిస్ డయాలసిస్ మీద చేయించుకుంటూ ఉంటే ఫిట్నెస్ ఎవాల్యుయేట్ చేసి బాగానే ఉంటే దెన్ వీ ప్రొసీడ్ విత్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. వేరే వాళ్ళ కిడ్నీయే తీసుకోవాలి అంతే. ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళదంటే మనకి లా ప్రకారం ఇండియన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ టు డొనేట్ అండ్ సేమ్ బ్లడ్ గ్రూప్ కలవాలన్నమాట. సో అప్పుడే ఇద్దరు మంచిగానే ఉంటారు తర్వాత. తర్వాత వాళ్ళు సింగిల్ కిడ్నీ మీద ఉంటారు, వీళ్ళు కూడా సింగిల్ కిడ్నీ మీద ఉంటారు, మంచిగానే ఉంటారు. రిస్క్ ఏమి ఉండదు. రిస్క్ ఏమి ఉండదు. ఎస్ ఎస్. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ కిడ్నీ ఇష్యూ ఉంది కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. సో ఇప్పుడు మనం అనుకున్న అనీమియా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి, వాపులు ఉంటే తగ్గిపోతాయి. సో అన్ని కూడా ఒక స్టడీ స్టేట్ మెయింటైన్ అవుతుంది అనమాట. కానీ ఎప్పటికీ మందులు వాడుతూనే ఉంటారు. ఎప్పటికీ మందు లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్ మెడిసిన్. దిస్ ఆల్సో వీ డూ కౌన్సిలింగ్ అనమాట. లైఫ్ లాంగ్ మందులు వాడితేనే చేంజ్. ఎందుకంటే మందులు వాడకపోతే కిడ్నీ మళ్ళీ ఫెయిల్ అవుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మళ్ళీ షుగర్ మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయాలి. ఇట్స్ నాట్ దట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే డయాబెటీస్ పోదు. సో అది కూడా కంటిన్యూ అవుతుంది, మన ఏజ్ కంటిన్యూ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు కిడ్నీ పెట్టాక మళ్ళీ ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ గురించి మాట్లాడితే ఒక హెల్దీ ఇండివిజువల్ ఎన్నిసార్లు యూరిన్ వెళ్తే అది నార్మల్ అన్నట్లు? యూజువల్గా నార్మల్గా అంటే మనం వాటర్ తాగే దాన్ని బట్టి మనకి యూరినేషన్ వస్తుంది. మనకు వాటర్ మనం ఎక్సెస్ కన్జ్యూమ్ చేసిన కొంతమంది 3-4 ఒకటేసారి 1 లీటర్ చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, సార్ నేను మార్నింగ్ లేచి ఒక 1 లీటర్ నీళ్ళు తాగుతాను. సో 1 లీటర్ నీళ్ళు తాగితే 1 లీటర్ బాడీకి అవసరం ఉండవు కదా, అందులో ఒక 200 తీసుకుంటుంది, ఒక 2 అవర్స్లోనే మీకు ఒక 800 ml వస్తుంది. సో మా అడ్వైజ్ ఏంటంటే అట్లా ఒకటేసారి 1 లీటర్ తాగకూడదు. అట్లీస్ట్ 1 or 2 గ్లాసెస్ షుడ్ బి ఓకే. అంటే 200 to 400 ml ఇస్ ఓకే. చాలా మందికి హాఫ్ లీటర్ అట్లా కావాలని తాగుతూ ఉంటారు. సో అట్లా అవాయిడ్ చేసుకొని డీటాక్స్ అవుతుందని. సో ఒక 2 గ్లాసెస్ అంటే 200 to 400 ml వరకు సరిపోతుంది అనమాట. సో అట్లా ఎక్సెస్ 1 లీటర్ తాగారనుకో డెఫినెట్గా యూరినేషన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 800 ml 700-800 ml యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది ఒక 1-2 అవర్స్లో. దట్ ఈస్ వెరీ కామన్. సో అట్లా కాకుండా మనం స్టేజ్ చేసుకున్నట్లయితే అది కరెక్ట్గా 3-4 అవర్స్కి ఒకసారి యూరిన్ పాస్ చేస్తాం అనమాట. నైట్ యూజువల్గా మనం యూరిన్ పాస్ చేయం, మీరు అందరు కూడా గమనించి ఉంటారు. నైట్ యూజువల్గా సో నైట్ 1 time వరకు యాక్సెప్ట్, అంటే సమ్మర్ సీజన్ కానీ ఒకసారి ఏసీలో పడుతున్నప్పుడు కానీ సమ్మర్ సీజన్ కానీ 1 time. సో ఎవరైనా ఎక్కువసార్లు నైట్ కూడా యూరిన్ చేస్తున్నారు లైక్ డే టైం లైక్ 3 hours 4 hours ఒకసారి అంటే వాళ్ళు కూడా దే హ్యావ్ టు సీక్ మెడికల్ అటెన్షన్ అనమాట. డే టైం మనం వాటర్ తాగిన దాన్ని బట్టి యూరిన్ వస్తుంది. యూజువల్గా 3 hours ఒకసారి వస్తుంది. అదే కొంతమంది 1 hourకి ఒకసారి పోవడము 2 hours ఒకసారి పోవడం అట్లా ఉంటే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని బ్లాడర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఏం లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో మీరు ఇంతకుముందు అడిగారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా, బికాజ్ ఆ యూరిటర్ లెంత్ తగ్గుతుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది, ఎందుకంటే మందుల మీద కూడా ఉంటారు కాబట్టి. సో లైక్ మూత్రం మంట కానీ ఫీవర్ కానీ ఇట్లాంటివి వస్తే ఇమీడియట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి. ఆర్ యూజువల్గా ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి రొటీన్ చెకప్స్ కూడా మనకి ఉంటాయి. సో ఆ రొటీన్ చెకప్స్లో కూడా డిటెక్ట్ చేస్తూ ఉంటాము. ఆర్ మిగతా లక్షణాలు సేమ్ థింగ్, బీపీ పెరగడం కానీ వాపులు రావడం కానీ షుగర్స్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం కానీ ఫీవర్ రావడం. ఫీవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆర్ కడుపు నొప్పి ఆర్ గ్రాఫ్ట్ దగ్గర పెయిన్ కానీ అంటే కిడ్నీ పెట్టిన దగ్గర పెయిన్ కానీ అట్లాంటి ఆ యూరిన్ కలర్లో చేంజ్ అవ్వడం కానీ అలాంటి ఏమన్నా ఉంటే డెఫినెట్గా దే హ్యావ్ టు రివ్యూ ఎర్లీ, అంటే ఇమీడియట్గా వస్తేనే బెటర్ వాళ్ళు, లేదంటే మళ్ళీ కిడ్నీ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సక్సెస్ రేట్ ఎంత ఉంది డాక్టర్ గారు? ఆల్మోస్ట్ అరౌండ్ 95 to 98% సక్సెస్ రేట్ ఉంది మనకి లైవ్లో అయితే. సో లైవ్ ట్రాన్స్ప్లాంట్ క్యాడవర్లో కొంచెం తక్కువ ఉంటుంది, అరౌండ్ 90 వరకు వెళ్తుంది. బట్ లైవ్ అంటే లైవ్ మనం ఎలెక్టివ్గా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తే డేట్ ఫిక్స్ చేసుకొని చేసినట్లయితే సక్సెస్ రేట్ 95 to 98% సక్సెస్ రేట్. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ఉండవా? ఆర్టిఫిషియల్ కిడ్నీస్ మీద కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. ద ప్రాబ్లం ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ మన బ్లడ్ తత్వం ఏంటంటే బయటకు వస్తే క్లాట్ అవుతూ ఉంటుంది అనమాట మన బ్లడ్. సో ఆర్టిఫిషియల్ కిడ్నీస్ లోపల అమర్చినప్పుడు కూడా ఆ బ్లడ్ ఆ ట్యూబ్స్లోకి వెళ్ళినప్పుడు దే ఆర్ గెటింగ్ క్లాటెడ్ అనమాట. సో అవి క్లాట్ అవ్వకుండా ఇంకా స్టిల్ ఇట్స్ ఇన్ ద ఎక్స్పెరిమెంటల్ మోడల్ అనమాట. సో అవన్నీ కూడా నడుస్తున్నాయి. సో వీ హావ్ టు సీ ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ few years లో ఏమైనా వచ్చి అవి ప్రాక్టికల్ యూజబుల్ అని అంటే దెన్ వీఆర్ ఆల్
lucky about it that we get అవును. this artificial kidneys. డాక్టర్ గారు నేను ఒక 2 టెస్టుల గురించి అంటే మీకోసం ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే టెస్టులు చదివాను. ఎంసీయూజీ అంటే ఏంటది? ఎంసీయూజీ అంటే మిక్చురేటింగ్ సిస్టోయూరెథ్రోగ్రామ్ అంటారు. హ్మ్. అంటే ఏంటంటే మనం యూరిన్ పాస్ చేసినప్పుడు బై గ్రావిటీ మన కిందికి రావాలి. హుహు. దట్ ఈస్ గ్రావిటీ, దట్ ఈస్ అ నేచర్. ఆ! దే హావ్ టు పాస్ యూరిన్ ఫ్రమ్ అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్ అన్నమాట. కిడ్నీస్ మనకి ఇక్కడ ఉంటే కిందికి ఇట్లా యూరిన్ వస్తుంది. హ్మ్. సో అదే కొంతమందికి రిఫ్లక్స్ అవుతుంది. హ్మ్. రిఫ్లక్స్ అంటే యూరిన్ పైకి వెళ్తుంది. హ్మ్. సో అది ఎట్లా తెలియాలంటే మనకి ఆ ఎంసీయూజీలో తెలుస్తుంది. హ్మ్. అందుకోసం మిక్చురేటింగ్ సిస్టోయూరెథ్రోగ్రామ్ అంటే మిక్చురేటింగ్ అంటే యూరిన్ పోసేటప్పుడు హ్మ్. ఫోటో తీస్తాం అనమాట. ఆ! యూరిన్ కొంచెం డై ఇస్తాము, అంటే ఆ! మనం కాంట్రాస్ట్ ఇస్తాము. హ్మ్. కాంట్రాస్ట్ కిందికి వెళ్ళాలి, కొంతమందికి పైకి వస్తుంది. పైకి వస్తుందంటే దే విల్ డ్యామేజ్ ద కిడ్నీస్ అనమాట. ఓహ్! సో అట్లాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కూడా కష్టం, బికాస్ హ్మ్. అగైన్ ద న్యూ కిడ్నీ ఆల్సో విల్ గెట్ ట్రాన్స్ప్లాంటెడ్. హ్మ్. అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్ వస్తాయి, అంటే హ్మ్. యూరిన్ కిందికి పోవాలి కదా, వేస్ట్ షుడ్ హ్మ్. గో డౌన్. Waste goes up, then it will cause infection. So very common cause for ఇన్ఫెక్షన్స్ అనమాట. హ్మ్. అందుకోసం ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్, ఈ ఎంసీయూజీ ఇవన్నీ హ్మ్. కంపల్సరీ చేయిస్తాం అనమాట. ఇంకా ఏదో ఒక టెస్ట్ ఉంటది. ఒక 5 అవర్స్ పాటు డై ఇస్తారు. అప్పుడు కిడ్నీలు చెక్ సో చేస్తారంట అది కదా! అది అదేమో డిటిపిఎస్ స్కాన్ అని ఆ! అంటాము. డిటిపిఎస్ స్కాన్ మీరు అడిగారు కదా, అల్ట్రాసౌండ్ చేస్తే ఆ! తెలుస్తుందా అని ఫంక్షన్, దాంట్లో తెలియదు, దీంట్లో తెలుస్తుంది. హ్మ్. డిటిపిఎస్ స్కాన్లో ఏంటంటే న్యూక్లియర్ స్కాన్ అనమాట. దీంట్లో ఎగ్జాక్ట్లీ రైట్ కిడ్నీ ఎంత వర్క్ చేస్తుంది, లెఫ్ట్ కిడ్నీ ఎంత వర్క్ చేస్తుంది అని కూడా క్లియర్ కట్గా దాని జిఎఫ్ఆర్, ఇండివిజువల్ కిడ్నీ జిఎఫ్ఆర్ కూడా మనకి డిలినేట్ స్కార్స్ అయ్యి ఉన్నా వస్తుంది. తెలుస్తుంది. స్కార్స్ ఉన్నా తెలుస్తుంది, ఫంక్షనింగ్ తెలుస్తుంది. హ్మ్. ఇట్స్ ఫంక్షనల్ స్కాన్. హ్మ్. సో స్కార్ తోటి కూడా మన కిడ్నీస్ డ్యామేజ్ ఉంటుంది హ్మ్. కాబట్టి అవన్నీ కూడా దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. స్కార్ ఉన్న కిడ్నీ ఎంత పనిచేస్తుంది, నార్మల్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది, హ్మ్. ఇవన్నీ చేస్తాం. ఈవెన్ మనం డోనర్ ఎవాల్యుయేషన్లో కూడా ఈ స్కాన్ చేస్తాం అనమాట. ఓకే. ఎందుకంటే ఏ కిడ్నీ తీసుకోవాలి, ఏ కిడ్నీ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, అది కూడా మనకి డిటిపిఎస్ స్కాన్ ద్వారానే తెలుస్తుంది. ఇట్లా డైలు అవన్నీ ఇస్తే అవన్నీ డైట్స్ అవి కూడా త్రూ కిడ్నీనే ఫిల్టర్ అవ్వాలి. దే హ్మ్. గెట్ అంటే ఈ కాంట్రాస్ట్ డై తోటి అవుతుంది, బట్ న్యూక్లియర్ స్కాన్ డై తోటి ఏం డ్యామేజ్ ఉండదు దాంతో. సో ఓకే. దాంతో ఏం ప్రాబ్లం లేదు. డిటిపిఎస్ స్కాన్తో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు హ్మ్. మనకి. ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? యా కొంచెం ఇన్సెప్ట్ అవుతుంది కదా ఒకసారి. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఇట్ కెన్ డ్యామేజ్ ద కిడ్నీస్. అందుకే ఈ టెస్ట్‌లన్నీ రాస్తారు డాక్టర్. అదే టెస్ట్‌లన్నీ రాస్తాం అనమాట. ఆ! ఎస్పెషల్లీ యంగర్ పీపుల్‌కి ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుందన్నమాట. చాలా చిన్న పిల్లలు. చిన్న పిల్లలకి హ్మ్. ఎందుకంటే వాళ్ళకి దే హావ్ టు లివ్ ఫర్ లాంగర్ టైమ్. అప్పుడే ఆల్రెడీ స్కారింగ్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయంటే, హ్మ్. స్కారింగ్ అంటే ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కదా. హ్మ్. అప్పుడేం తెలీదు, బట్ దిస్ ఎఫెక్ట్ విల్ బి సీన్ ఇన్ హ్మ్. 20-30 ఇయర్స్ లేటర్ అట్లా హ్మ్. అనమాట. ఓకే. ఒక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఎంసీయూజీ నార్మల్ ఉంది. అయినా గాని మళ్ళీ అట్లాంటి సిచ్యుయేషన్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఏం ఇబ్బంది ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కదా డాక్టర్. అట్లాంటి సిచ్యుయేషన్‌లో హ్మ్. అట్లాంటిది ఏమి ఉండదు. అన్నీ భయపడాలని కాదు. హ్మ్. బేసికల్లీ అంటే ఈ అవేర్‌నెస్ మనం ఎందుకు చెప్తాం అంటే నెగ్లెక్ట్ చేయొద్దు అని. ఆ! బేసికల్లీ చాలామంది ఏంటంటే అన్నీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పర్లేదులే చూద్దాం సో అవన్నీ ఏంటంటే ఎక్కువ ఎక్కువ హ్మ్. ప్రాబ్లమ్స్‌కి దారి తీస్తాయన్నమాట. హ్మ్. అవేర్‌నెస్ కోసమని గాదు. యాహ్! ఒక డాక్టర్ టెస్టులు రాస్తే గూడా ఇవన్నీ టెస్టులు ఎందుకు? ఎందుకు అన్నట్టు ఆ! ఉంటుంది. అది కూడా రాంగ్ కాన్సెప్ట్. బికాజ్ హ్మ్. టెస్ట్‌లు అన్నీ కూడా ఇప్పుడు యంగ్ ఇండివిడ్యువల్ వచ్చారనుకోండి, హ్మ్. డెఫినిట్‌గా వి హావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనం చేసినట్టే మెచ్యూరిటీ. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచే రిఫ్లక్స్ అవుతుందనుకోండి, హ్మ్. అట్‌లీస్ట్ మనం ఎర్లీగా పికప్ చేస్తే వి కెన్ డూ సర్జరీ అండ్ స్టాప్ దట్. హ్మ్. అదర్‌వైజ్ అది అవుతుందంటే డ్యామేజ్ అయిపోతది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో హి విల్ కమ్ బ్యాక్ విత్ కిడ్నీ ఫెయిల్యూర్. ఆ అవును. రోజు ఏమి చేయలేం మనం. సో పీపుల్ వోంట్ అండర్‌స్టాండ్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇండివిడ్యువలైజ్డ్. అన్నీ ఒకటే పట్టుకొని ఉంటారు. హ్మ్. ఇప్పుడు సేమ్ మన వాటర్ విషయంలో కూడా కిడ్నీకి మంచిదే వాటర్. హ్మ్. బట్ నాట్ వెన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ దేర్. హ్మ్. దట్ టైమ్ వి హావ్ టు రెస్ట్రిక్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇండివిడ్యువలైజ్డ్. ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇండివిడ్యువలైజ్డ్. పేషెంట్‌ని బట్టి, పేషెంట్ ఏజ్‌ని బట్టి, పేషెంట్ దీన్ని బట్టి చేస్తూ ఉంటాం అనమాట. హ్మ్. ఈ పెయిన్ కిల్లర్స్ ఎందుకు అంత డ్యామేజ్ చేస్తాయి కిడ్నీని? సో పెయిన్ కిల్లర్స్ ఆర్ అగైన్ బ్యాడ్ ఫర్ కిడ్నీస్. పెయిన్ కిల్లర్స్ కిడ్నీస్ డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పెయిన్ కిల్లర్స్ ఆర్ నాట్ గుడ్. నాట్ టు యూజ్ పెయిన్ కిల్లర్స్. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్‌లో ఉన్న సబ్స్టెన్స్ ఏదైతే ఉందో హ్మ్. కిడ్నీ రక్తనాళాలన్నిటిని కూడా సన్నగా చేస్తుంది. అంటే వాసో కన్‌స్ట్రిక్షన్ అవుతుంది. హ్మ్. వాసో కన్‌స్ట్రిక్షన్ అయినప్పుడు వాటి పనితనం తగ్గిస్తుందనమాట. హ్మ్. సో కొంతమందికి ఈవెన్ 1 డోస్‌తో కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఓహ్! కొంతమంది ఏంటంటే క్రానిక్, ఇప్పుడు డయాబెటిస్ ఎట్లయితే క్రానిక్ డిసీజ్, హ్మ్. అట్లనే వీళ్ళు ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్, 5 ఇయర్స్ అలా రోజు నీ పెయిన్స్‌కో, బాడీ పెయిన్స్‌కో, బ్యాక్ పెయిన్స్‌కో వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హ్మ్. ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం హ్మ్. ఉంటుందన్నమాట. అట్లా పెయిన్ కిల్లర్ వాడినా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా
వాడడం ఎట్లా మందులు? ఆ! లేదు అట్లా లేదండి. సో, హ్మ్. పెయిన్ కిల్లర్స్ వాడితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువున్నాయి. హ్మ్. సో, అలాంటప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ అంటే పారాసిటమాల్ దో ఇట్ ఈస్ లెస్ ఎఫెక్టివ్. హ్మ్. పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ అనేవి సేఫ్ అన్నమాట. అలాంటివి వాడుకోవచ్చు. సో, కోవిడ్ తర్వాత కోవిడ్‌లో బాగా స్టెరాయిడ్స్, స్టెరాయిడ్స్ యూజ్ ట్రీట్మెంట్స్ చేశారు. అదంతా అవును. అయిన తర్వాత కిడ్నీ ఇష్యూస్ ఏమైనా పెరిగినాయా డాక్టర్? యాహ్! కోవిడ్ తోటి కూడా బికాస్ ఆఫ్ హై గ్రేడ్ ఫీవర్, డీహైడ్రేషన్, స్టెరాయిడ్ యూజ్, హ్మ్. మల్టిపుల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్స్ వల్ల హ్మ్. కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సో, చాలా మంది కోవిడ్ బారిన పడి హ్మ్. ఉన్న వాళ్ళకి సీకేడీ చూస్తూ ఉన్నాను. హ్మ్. బట్ తక్కువ పర్సెంటేజ్. హ్మ్. బట్ డెఫినెట్‌గా కొంత పర్సెంటేజ్ అయితే ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు అప్పుడు ఉన్న హ్మ్. సిట్యుయేషన్‌లో. యెస్. ఉ ఉబ్బులు చెప్తారు గదా! కాళ్ళు ఉబ్బులు. అవును. ఫేస్ గూడా ఉబ్బుతుందా? అవును. అవును. ఇక్కడ గూడా ఫేస్ ఇక్కడ, ఆ! ఐలిడ్స్ కింద, హ్మ్. దెన్ ఫేస్, హ్మ్. కాళ్ళు ఇవన్నీ కూడా ఉబ్బుతాయి. కొంతమంది కడుపు. సో, హ్మ్. ఇవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చే అవకాశం హ్మ్. ఉంటుంది. యెస్. యెస్. పాదాల స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఇట్లా నొక్కితే గుంట గుంటె పడుతది. పడుతుంది. ఆ! సో, దట్ ఈస్ టిపికల్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్‌కి అట్లా అవుతుందన్నమాట. హ్మ్. సో, జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త అలాంటివి ఉన్నప్పుడు డెఫినిట్‌గా డాక్టర్‌ని సంప్రదించడం బెటర్. యెస్. నెగ్లెక్ట్ చేయకుండా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మీరన్నట్లుగానే కిడ్నీ గురించి కిడ్నీ కాదు జనరల్ హెల్త్ గురించి యెస్. యెస్. జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్ జనరల్ హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవడం. యెస్. హ్మ్. యెస్. వాటర్ మంచిగా తీసుకోవాలి. వాటర్ మంచిగా తీసుకోవాలి. పెయిన్ హ్మ్. కిల్లర్స్ తీసుకోకూడదు. హ్మ్. నాన్ వెజిటేరియన్ డైట్ వాళ్ళు మోతాదులో తీసుకోవాలి. అంటే వారానికొకసారి అట్లా. మోర్ వెజిటేరియన్ డైట్, ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే హ్మ్. మనకు ఆరోగ్యం మంచిగా టైంకి తినడము, హ్మ్. వాటర్ తాగడము అలాంటివి చేసినట్లయితే మనకి కిడ్నీ డిసీజ్ అనే కాదు, ఏ డిసీజ్ నుంచి కూడా బారిన పడకుండా ఉంటాము. హ్మ్. ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడైతే హ్మ్. నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు హై బీపీ కానియండి, యూరిన్ అబ్నార్మాలిటీస్ కానియండి, హ్మ్. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్‌గా మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సి హ్మ్. ఉంటుంది. కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలా డాక్టర్ గారు? నిజమేనా అది? అంటే హై సాల్ట్, హై ఫ్రైడ్ ఐటెమ్స్, హై సాల్ట్, హై ఆయిల్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. అంతేగాని టొమాటో, పాలకూర అలాంటి ఏం ఏం చేయ అవసరం లేదండి. యాహ్! 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 చక్కటి ఇన్ఫర్మేషన్ యాహ్! డాక్టర్ యాహ్! గారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. యెస్. ధన్యవాదాలు. థాంక్స్ అమ్మా. థాంక్ యూ.